నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్. ఈ వీడియోస్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించి అన్ని రాశులకి కూడా ఎలా ఉండబోతుందో టారో కార్డ్ ప్రెడిక్షన్స్ ద్వారా తెలుసుకుందాం. అలాగే మీలో ఎవరికైనా టారో కార్డ్ రీడింగ్ కోర్స్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, అలాగే ఆరోస్కోప్ రీడింగ్ కానివ్వండి, వీటికి సంబంధించిన కోర్సెస్ కానివ్వండి, లేదా పర్సనల్గా మీ జాతకానికి సంబంధించి అలాగే మీ లైఫ్కి సంబంధించి మీకు పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో తెలుసుకోవడానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి క్లాసెస్కి సంబంధించి రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు. అలాగే పర్సనల్ అపాయింట్మెంట్ అంటే పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకుని ఎవరైనా సరే టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, క్రిస్టల్ సజెషన్స్కి సంబంధించి కానివ్వండి, ఆరోస్కోప్ రీడింగ్కి సంబంధించిన అపాయింట్మెంట్ కోసం కూడా ఈ నెంబర్స్ మీద సంప్రదించవచ్చు. అలాగే నా వీడియోస్ చూసే వాళ్ళకి కానివ్వండి, మన శ్రీకరం వ్యూవర్స్కి కానివ్వండి, చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక మనకున్న స్వార్థపూరితమైన కోరికలతో జంతువులకి ఎలాంటి సంబంధం లేదు. ఎక్కడైనా సరే మేకల్ని బలిస్తాం, బర్రెల్ని బలిస్తాం, కోళ్ళని బలిస్తాం అని చెప్పి చాలామంది మొక్కుకుంటూ ఉంటారు. మన కోరికతో ఎలాంటి సంబంధం లేని జీవుల్ని మనం అక్కడ తీసుకెళ్ళి బలి ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచన చేయండి. అది ఎంతవరకు కరెక్ట్ కాదు కాబట్టి ఒకసారి ఆలోచన చేసి మీరు డెసిషన్ తీసుకోండి. అలాగే ఎక్కడైనా సరే చాలామంది కొన్ని సోషల్ మీడియాస్లో చూసి లేకపోతే పిల్లలు అడుగుతున్నారు అని చెప్పి చాలామంది పెట్ డాగ్స్ని తెచ్చుకుంటారు, యాక్చువల్గా అడాప్ట్ చేసుకుంటారు. బట్ టైం కుదరకో, బడ్జెట్ లేకో, లేకపోతే ఎప్పుడైనా చిన్న పిల్లల మీదకి ఎక్కువ మొరుగుతున్నాయని చెప్పేసి చాలామంది మెయింటైన్ చేయలేక దూరంగా తీసుకెళ్ళి వదిలేస్తూ ఉంటారు. దయచేసి అలా చేయకండి. ఎవరికైనా అలా చేయాలి అని అనిపిస్తే కనుక అడగండి, ఎవరినైనా పెంచుకుంటారేమో. చాలామంది ఫామ్ హౌస్లు ఉన్న వాళ్ళు కూడా సెక్యూరిటీ పర్పస్ మీద తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇలా ఎవరికైనా అవసరం ఉందో లేదో కనుక్కోండి. లేదంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కూడా కాల్ చేసి ఎవరైనా డాగ్ని మేము పోషించలేకపోతున్నాము లేదా మెయింటైన్ చేయలేకపోతున్నాము అన్నప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అలాగే ఎక్కడైనా యానిమల్ ఫిజికల్ అబ్యూస్ కానివ్వండి, మెంటల్ అబ్యూస్ కానివ్వండి చేస్తున్నట్లయితే కనుక ఫోన్లో మీరు షూట్ చేసి సోషల్ మీడియాలో పెట్టడం వరకు ఎంతవరకు అయితే చేస్తారో అంతే బాధ్యతగా వాటిని ఆపే ప్రయత్నం కూడా చేయండి. దేవుడు ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా మీకు మంచి చేయడానికి ప్రయత్నిస్తాడు. కాబట్టి ఈ విషయాల్లో ఎవరిని సపోర్ట్ చేయకుండా మీ కనీస బాధ్యత ఏదైతే ఉందో అది మీరు ఖచ్చితంగా చేసి తీరుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలా చేసిన వాళ్ళకి మంచి జరగాలని నేను నా తరఫు నుంచి ఖచ్చితంగా ప్రార్థిస్తాను దేవుణ్ణి. ఈ ప్రెడిక్షన్స్ మనకి జూలై 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. సింహరాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. సింహరాశికి సంబంధించి మేబీ మీ తల్లిదండ్రులతో కావచ్చు, లేకపోతే భార్యాభర్తల విషయాల్లో కావచ్చు, ఎవరైనా లవ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఏదైనా సరే మరీ ముఖ్యంగా ఇంటికి సంబంధించి భార్యాభర్తలే కావచ్చు, లేకపోతే రిలేషన్షిప్లో ఉన్న లవర్సే కావచ్చు, ఎవరైనా సరే అది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మేబీ ఎక్కువ ఫినాన్షియల్గా ఖర్చులు విషయాల్లో కావచ్చు, ఫినాన్షియల్ మేనేజ్మెంట్లో కావచ్చు, లేకపోతే మేబీ కొన్ని ఆస్తి విషయాల్లో కావచ్చు, లేకపోతే మీ ఫిక్స్డ్ డిపాజిట్ విషయాల్లో కావచ్చు, ఏదైనా సరే ఒక స్థిరాస్తి విషయాల్లో కావచ్చు, మీ సేవింగ్స్ విషయాల్లో కావచ్చు, ఏదైనా సరే డబ్బు మూలకంగానే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. దాని మూలంగా గొడవలు జరిగి విడిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే చాలా ప్రెషర్ తీసుకుంటారు, ఒక ఎమోషనల్ ట్రామాలో ఉంటారు. మేబీ ఆ టైంలో సరిగ్గా ఆలోచించుంటే బాగుండేదేమో, మనం ఏదైనా తప్పు చేసామా అని రిగ్రెట్లో ఉంటారు. యాక్చువల్గా ఖచ్చితంగా మీరు ఏదైతే పర్సన్తో కలిసి ఉంటున్నారో అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆ ఇంటి నుంచి కానివ్వండి, ఆ ఏరియా నుంచి కానివ్వండి. అలాగే జరిగిన విషయాల్లో కూడా మేబీ మనం అనవసరంగా రియాక్ట్ అయ్యామేమో, కొంచెం అర్థం చేసుకుంటే బాగుండేదేమో, లేకపోతే మాకు సంబంధించిన విషయాల్లో వేరే పర్సన్ ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ చేసి మాకున్న బాధలు ఏవైతే ఉన్నాయో, లేకపోతే ఎక్కడ తప్పు జరుగుతుందో ఫ్రెండ్స్ను, వెల్ విషెస్ను ఎవరితో అయినా డిస్కస్ చేసుంటే బాగుండదేమో అని చెప్పి చాలామంది రిగ్రెట్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఈ విషయంలో ఎప్పుడైతే సిచ్యువేషన్స్ ఫినాన్షియల్గా కావచ్చు, రిలేషన్ పరంగా కావచ్చు, సపోర్టింగ్గా లేదు టైం అన్నప్పుడు ఖచ్చితంగా వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోండి. ఈ టైంలో ఇన్ కేస్ మీరు ఆల్రెడీ ఫేస్ చేస్తుంటే కనుక ఇలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీలో మీరు బాధపడకుండా
మీ ఫ్రెండ్స్‌నో, మీ ఫ్యామిలీ మెంబర్స్‌తోనో చెప్పి దీనికి ఏం చేస్తే బావుంటుంది, పరిష్కారం ఏంటి అని చెప్పేసి ఖచ్చితంగా అడగండి. అంటే మీలోనే మీరు దాచుకుని దాని గురించి బాధపడేదానికన్నా ఎవరినైనా అడిగితే మేబీ ఏమైనా సహాయం దొరుకుతుందేమో అన్న విధంగా ఆలోచించండి. ఖచ్చితంగా మంచైతే జరుగుతుంది. చెడు ఏమాత్రం జరగదు. ఖచ్చితంగా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు రిలేషన్‌షిప్‌లో ఇంకా అది ఖచ్చితంగా శాశ్వతంగా ఒక పర్సన్ నుంచి దూరం అయిపోతున్నాము. కానీ దూరం అవ్వాలని లేదు. బట్ నాకు హెల్ప్ అయితే కావాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా మీ వెల్ విషెస్ అనుకునే వాళ్ళ సహాయం అయితే తీసుకోండి. ఏ ఏ విధంగానైనా సరే కొంచెం సపోర్ట్ దొరికే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఎమోషనల్‌గా ఒక రకమైన స్ట్రెస్‌లో ఉంటారు, డిప్రెషన్‌లో ఉంటారు, ట్రోమాలో ఉంటారు. దాని నుంచి బయటకొచ్చి ప్రొఫెషనల్ లైఫ్ మీద ఫోకస్ చేస్తేనే బాగుంటుందని చెప్పేసి రీడింగ్ చూపిస్తుంది. కాబట్టి ఎమోషనల్ ట్రామా నుంచి, ఓవర్ థింకింగ్ నుంచి, అలాగే అతిగా ఆలోచించటం వల్ల కొంతమందికి నిద్ర సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ సమస్యల నుంచి బయటపడడానికి యోగా కానివ్వండి, మెడిటేషన్ కానివ్వండి, అలాగే కొన్ని ప్రవచనాలు వినడం కానివ్వండి, నేచర్ వాక్స్ కానివ్వండి చేస్తూ ఉండండి. కొంచెం బెటర్ అవుతారు. ఇకపోతే ప్రాపర్టీస్కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అనుకునే వాళ్ళకి రైట్ టైం అని చెప్పచ్చు. ఎవరైతే చాలా కొంతకాలంగా కూడా మంచి ప్రాపర్టీ ఏదైనా దొరికితే ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి ప్రాపర్టీ దొరికే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా పార్ట్నర్షిప్ బిజినెస్లో ఎవరైనా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకు కూడా అనుకూలంగానే ఉండబోతుంది. అలాగే ఎవరైనా సోలోగా మీ టాలెంట్తో బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకు కూడా ఈ టైంలో కొన్ని మీటింగ్స్కి కానివ్వండి, లేకపోతే కొన్ని ప్రపోజల్స్ వినడానికి కానివ్వండి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. అంతేనా, డిలేలో ఉన్న ప్రాజెక్ట్స్ కానివ్వండి, డిలే అయిపోయిన కొన్ని పనులు కానివ్వండి, ఏదైనా రీస్కెడ్యూల్ చేసుకోగలుగుతారు. అలాగే కొంతమంది సింగిల్గా ఉండే వాళ్ళకి లవ్ ప్రపోజల్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే సిన్సియర్ లవ్లో ఉన్న వాళ్ళు వాళ్ళ రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్ అంటే పెళ్ళి వరకు వెళ్ళాలి అనుకుని చేసే ప్రయత్నాలు కూడా బాగా కలిసి వస్తాయి అని చెప్పచ్చు. నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్. ఈ వీడియోస్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ ఎలా ఉండబోతున్నాయో చూద్దాము. అలాగే మీలో ఎవరికైనా మీ వ్యక్తిగత అంటే పర్సనల్గా మీ గురించి, మీ సమస్యల గురించి ఎవరైనా తెలుసుకోవాలనుకున్నా, సొల్యూషన్ కావాలనుకున్నా అపాయింట్మెంట్స్ ద్వారా మాత్రమే సంప్రదించండి. మీరు డైరెక్ట్గా కాల్ చేసి నా గురించి చెప్పండి అంటే అది వీలు పడదు. అపాయింట్మెంట్స్ ద్వారా మాత్రమే తెలుసుకునే ప్రయత్నం చేయండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే ఎవరికైనా టారో కార్డ్ రీడింగ్ నేర్చుకోవాలనుకున్నా, క్రిస్టల్ హీలింగ్ నేర్చుకోవాలనుకున్నా, లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్, అలాగే చక్రా హీలింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకున్నా, ఇకపోతే మన స్విచ్ వర్డ్స్కి సంబంధించిన కోర్సెస్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక, అలాగే హారోస్కోప్ రీడింగ్ నేర్చుకోవాలనుకున్నా ఇదే నంబర్స్కి కాల్ చేసి క్లాసెస్కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆన్లైన్ క్లాసెస్ అవైలబుల్ ఉన్నాయి. జూమ్ సెషన్స్ ద్వారా క్లాసెస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. అలాగే ఆఫ్లైన్లో కూడా నేర్చుకోవచ్చు. కాబట్టి లేట్ చేయకుండా సంప్రదించండి. అలాగే మీ అందరికీ కూడా నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక, చాలామంది దేవీ దేవతల గుళ్ళకి వెళ్ళి మొక్కుతూ ఉంటారు. అంటే వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య తీరిపోతే బర్రెల్ని బలిస్తాము, లేకపోతే మేకల్ని, కోళ్ళని బలిస్తామని చెప్పేసి చాలామంది మొక్కుతూ ఉంటారు. మీరు అంటే మీ కోరికతో ఎలాంటి సంబంధం లేని జంతువుల్ని బలిగా ఇస్తామని ఎలా మొక్కుకుంటున్నారు అనేది ఒక్కసారి మీరే సెల్ఫ్గా ఒకసారి క్వశ్చన్ వేసుకోండి. అసలు మీకు ఆ జంతువుకి, ఆ కోరికకి ఏం సంబంధమే లేదు. కాబట్టి జంతు బలి అనేది ఆగాలి. శంకరాచార్యులు వారు సాత్వికమైన విధానంలో, దక్షిణాచారంలో మనం దేవీ దేవతల్ని ఎలా ప్రసన్నం చేసుకోవాలో ఆల్రెడీ ఆయన వివరించారు. కుంకుమ పూజలు కావచ్చు, లేదా అమ్మవారి పేరు చెప్పి భోజనాలు, సాత్వికమైన భోజనాలు అంటే ముత్తైదువులను పిలుచుకునో, లేకపోతే కొంతమందిని ఎవరినైనా పిలుచుకుని పెట్టుకోవడం, ఇలాంటి మార్గాలు ఎన్నో ఉన్నాయి. చాగంటి గారు చెప్తూ ఉంటారు, గరికపాటి గారు చెప్తూ ఉంటారు, సామవేద షణ్ముఖ శాస్త్రి గారు చెప్తూ ఉంటారు. దయచేసి సాత్విక విధానాన్ని అలవాటు చేసుకోండి. పక్షుల్ని, పశువుల్ని రక్షించండి. అలాగే కొంతమంది సోషల్ మీడియాలో చూసి, లేదా చిన్నపిల్లలు అడిగారని చెప్పో చాలామంది డాగ్స్ని అడాప్ట్ చేసుకుంటారు. ఆ తర్వాత వాటిని మెయింటైన్ చేయలేకో, టైం ఇవ్వలేకో, లేకపోతే అవి అగ్రెసివ్ అవుతున్నాయి అని చెప్పో దూరంగా, అంటే ఊరికి దూరంగానో, సిటీకి దూరంగానో తీసుకెళ్ళి వదిలేస్తూ ఉంటారు. అవి బ్రీడ్ డాగ్స్ అయితే కనుక మీరు చూపించిన లవ్ తలుచుకుని మెంటల్గా చాలా ప్రెషర్ తీసుకుంటే, మిమ్మల్ని వెతుక్కుంటే, తిండికి, నిద్రకి, ఆహారానికి చాలా ఇబ్బంది పడతాయి.
మీకు తెలియకుండానే ఎంతో పాపాన్ని మూటగట్టుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి అలా చేయకండి. ముందే నిర్ణయం తీసుకోండి. ఇక ఒకవేళ ఎవరైనా వదిలించుకునే ప్రయత్నంలో ఉంటే గనక ఈ నంబర్స్ మీద కాల్ చేసి ఎవరైనా డాగ్‌ని ఇచ్చేద్దాం అనుకునే వాళ్ళు ఈ నంబర్స్ మీద మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే అన్నెసెసరీగా స్టేరీ యానిమల్స్‌ని ఇబ్బంది పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. ఆవుల్నే కావచ్చు, కుక్కల్నే కావచ్చు, పందుల్నే కావచ్చు ఇబ్బంది పెడుతూ ఉంటారు. అలాంటి ప్రయత్నాలు మాత్రం మానుకోండి దయచేసి. అదే ప్లేస్‌లో, అదే విధానంలో లైఫ్‌లో ఏదో ఒక రోజు అలాంటి హింసకి మనం గురయ్యే రోజు వస్తుందని గుర్తుపెట్టుకోండి. కాబట్టి అంటే వర్షాకాలంలో కొంచెం వర్షం ఎక్కువ ఉంటే కనుక వాటికి ప్లేస్ ఇచ్చే ప్రయత్నం చేయండి. నీళ్లు పెట్టండి. మీకు కుదిరినప్పుడు ఆహారాన్ని అందివ్వండి. అది ఏ జంతువైనా సరే దయచేసి అర్థం చేసుకోండి. ఈ భూమి మీద ఆనందంగా అన్ని వసతులతో మనం హ్యాపీగా జీవించడానికి మనం ఎంత అర్హులమో భూమి మీద ప్రతి జీవి కూడా అంతే అర్హులు అనేది దయచేసి గుర్తించండి. వాటిని కాపాడండి. థ్యాంక్ యూ సో మచ్.